డాక్టర్ పీటర్ హ్యాగ్రీ సైంటిస్ట్ చెప్పిన దాని ప్రకారం మా వాటర్ అయినటువంటి మైక్రో క్లస్టర్ అయనైజ్డ్ వాటర్ శరీర కణానికి చాలా అవసరం. మా అయనైజర్లో ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్లో క్లస్టర్ని మైక్రో క్లస్టర్గా మారుస్తున్నాము. క్లస్టర్గా ఉన్న అన్స్ట్రక్చర్ వాటర్ ఆర్ఓ వాటర్, బోరు వాటర్ రీస్ట్రక్చర్ వాటర్గా మారుతుంది. ఇప్పుడు ఒక గ్లాసులో దంచిన పచ్చి పసుపును వేస్తున్నాను 2 గ్లాసులలో. మనం రెగ్యులర్గా తాగే వాటర్తో టెస్ట్ చేసినప్పుడు పెనట్రేషన్ నెమ్మదిగా జరిగి కలర్ అనేది మారదు. ఇప్పుడు ఇంకో గ్లాసులో కంగన్ వాటర్ పోస్తున్నాను. కంగన్ వాటర్ యొక్క మాలిక్యూల్స్ అనేవి 5 to 6 మాలిక్యూల్స్ ఉంటుంది. అంటే కణంలోకి 85% పెనట్రేషన్ అవుతాయి. ఆ గ్లాసులో ఉన్న పచ్చి పసుపులోకి మైక్రో క్లస్టర్ అయనైజ్డ్ వాటర్ పోసినప్పుడు పెనట్రేషన్ ఫాస్ట్గా జరిగి కలర్ మారుతుంది. కంగన్ వాటర్ ఎలా ఉంటుంది అంటే చాలా చిన్న సైజులో అణువులు ఉంటాయి. పెద్ద అణువులు కలిగిన రెగ్యులర్గా మనం తాగే వాటర్ను ఈ డివైస్లోనికి పంపించినట్లయితే ఎలక్ట్రాలసిస్ మరియు అయనైజేషన్ జరిగి రీస్ట్రక్చర్ వాటర్గా చిన్న అణువులుగా మార్చి ఇవ్వడం జరుగుతుంది. కంగన్ వాటర్ శరీరంలోని ప్రతి సెల్స్కు, ప్రతి కణానికి చేరుతుంది.